ఏం పాపా ఈ మధ్య నువ్వు మీ ఆయన గొడవ పడట్లేదా? సౌండ్లే వినపడట్లేదు. ఇంతకు ముందు నాకు కోపం వస్తే మా ఆయనతో గొడవ పడేదాన్ని. ఇప్పుడు కోపం వస్తే మా ఆయన క్రెడిట్ కార్డ్స్ తీసుకెళ్లి షాపింగ్కి వెళ్ళిపోతున్నా. అందుకే నీకు సౌండ్లు ఏం వినపడట్లేదు. ఈ ఐడియా ఏదో బాగుంది, నేను కూడా మా ఆయన మీద ట్రై చేస్తా. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? ఏమే ఫంక్షన్ టైం అవుతుంది, ఇంకెంతసేపు రెడీ అవుతా? 2 నిమిషాలు ఆగే రెడీ అవ్వలే. అందాక ఈ డ్రింక్ తాగు. నాకు వద్దే, నేను తాగనే. ఒక బుక్కడ తాగే. నాకు వద్దు, నేను తాగను. అంటే మా ఇంటికాడ నువ్వేం తాగవా? అలా అని కాదే, ఇప్పుడు ఈ డ్రింక్ తాగేస్తాను అనుకో, ఫంక్షన్కి వెళ్ళి అక్కడ ఏం తినలేను. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? ఏమండి, దోశ చూసారా ఎంత బాగా వచ్చిందా? ఆ దోశ మీరు ఒకలాంటోలేనే. దోశ మేము ఒకలాంటి వాళ్ళు, మా ఎలాగండి? అందరూ ఆ బాగా వచ్చిన దోశ గురించే మాట్లాడుతారు గాని ఆ దోశ అలా రావడానికి కింద మాడిపోతున్న మాలాంటి పెనం గురించి ఎవరు మాట్లాడరే. ఇక నిండే నీకు మాడిపోయిన దోశలే వేస్తా. నాకు పద ఫంక్షన్ టైం అయిపోతుంది. ఏంటండి ఆ కార్గో ప్యాంట్ కా పైదేమైనా మ్యాచ్ అయిందా? నువ్వు నాకు మ్యాచ్ అయ్యావా? నిన్ను పెళ్లి చేసుకోలేదా? ఇది అంతే. అప్పుడు అన్ని ఉన్న ఆకు అణిగి మనకి ఉంటుంది, ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది. ఇప్పుడు అన్నీ ఉన్న ఐడి అనిగమనిగా ఉంటుంది, ఏమీ లేని ఫేక్ ఐడి ఎగిరెగిరి పడుతుంది. నాకు బంగారం కొనండి. నన్ను ఎవరికైనా అమ్మియే, ఆ వచ్చిన డబ్బులతో కొనుక్కో. ఆ నెత్తి మీద రూపాయి పెడితే 10 రూపాయలు కూడా కొనుక్కోరు మిమ్మల్ని. కొంటే నిజంగానే అమ్మేసేలాగా ఉన్నావే. హలో, ఏం చేస్తున్నావే? నేను ఫోన్లో వీడియోస్ చూసుకుంటున్నానండి. మీరేంటి ఇంకా రాలేదు? నేనొచ్చి అరగంట అయింది, పక్కనే ఉన్నాను చూడు. ఏంటి, నేను మీలో ఉన్న గుడ్ క్వాలిటీస్ చెప్తాను, మీరు నాలో ఉన్న గుడ్ క్వాలిటీస్ చెప్పాలి. సరే చెప్పు. మీరు చాలా మంచివారు, నా కోసం చాలా కష్టపడతారు, నన్ను ప్రేమగా చూసుకుంటారు, మా అమ్మాలతో కూడా ప్రేమగా ఉంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే మీలో చాలా గుడ్ క్వాలిటీస్ ఉన్నాయి. ఇప్పుడు నా కోసం చెప్పండి. నీకు లేని వాటి గురించి నేను చెప్పలేనే. ఏమే, నా దోస్తుగాడు వస్తున్నాడు, వానికి బీపీ మస్తున్నది, మనం ఇడికి పోదాం నాడు. ఏంటి నాకు బీపీ అంటావా? అసలు బీపీ అంటే ఏంటో తెలుసా? బి అంటే భార్య, పి అంటే పిల్లలు, వీళ్ళిద్దరి వల్ల వచ్చేదే బీపీ. ఏం చెప్పావురా? ఏంటి, ఇప్పుడు భోంచేశారు కదా, నేను వండిన కూర ఎలా ఉంది? చాలా బాగుందిరా. థ్యాంక్ యూ అండి. మా ఆయన గురించి చెప్పాలంటే వెధవా, 1 నెంబర్ వెధవా, మాకు పాలు వేసే పాపారావు గాడు. మా ఆయన గురించి 2 ముక్కల్లో చెప్పాలంటే పోరంబోకు దొంగ ఎదవా, మన కిరాణా కొట్టు అప్పిగాడు. మా ఆయన నన్ను హోటల్కి తీసుకెళ్ళినప్పుడు ఎంగిలి మెతుకులు ఏరికి తినే ఎదవా, మన రేషన్ డిపో రమణగాడు. నాన్న, నువ్వు పక్కకి వెళ్తావా, నన్ను వెళ్ళమంటావా? ఈమెవరు ప్లేట్ ఇట్లా పట్టుకుంది? ఎప్పుడు ఏ ఫంక్షన్కి వెళ్ళినా బఫీ మిల్సే కదా. నించుని పేట పట్టుకొని తినాలంటే కష్టంగా ఉందనే ఆమెని పేట పట్టుకోవడానికి ఆన్లైన్లో బుక్ చేశా. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. అమ్మకి అమ్మాయికి తేడా ఏంటో చెప్పగలరా? అమ్మ చందమామ చూపిస్తుంది, అమ్మాయి చుక్కలు చూపిస్తుంది. టేగులు తగిలిన కోళ్ళకి నువ్వే నా వెనకత్త తిరుగుతున్నావే. ఏమైందే అలా అరుస్తున్నావు? మొన్న మనం ఊరు వెళ్ళినప్పుడు మా అమ్మ ఏం చెప్పింది? నాకేం చెప్పలేదే. నాకు చెప్పింది, యూ హ్యావ్ ఎ ఏజ్, టేక్ 4 స్టోన్స్ అండ్ త్రో బ్యాక్ సైడ్. అమ్మ తల్లి, నాకు నీ అంత ఇంగ్లీష్ రాదు గాని తెలుగులో చెప్పు. ఏం చెప్పిందంటే, వయసు ఉన్నప్పుడే 4 రాళ్ళు వెనకేసుకోమంది. నేను బజార్కి వెళ్తున్నానా, అప్పుడే నాకు కరెక్ట్ గా 4 రాళ్ళు కనిపించాయి. అప్పుడు మా అమ్మమ్మ చెప్పిన మాట గుర్తొచ్చి ఆ 4 రాళ్ళు వెనక్కేశాను. ఇంతలోనే తోవలో వెళ్తున్న ఆవిడ నెత్తి మీద పడ్డాయి. దానికే గొడవాడేస్తుంది. ఆవిడకి ఏమైనా అయిందా? ఏమీ అవలేదండి, ఇక్కడ నుండి ఇక్కడ వరకు చిన్న దెబ్బ తగిలింది.
చెప్పండి మేడం, ఏ టైప్ స్టవ్ చూస్తున్నారు? సీరియల్ చూసి వచ్చేలోపు పొయ్యి మీద అన్నీ మాడిపోతున్నాయి. హాల్లో నుండి ఆఫ్ చేయడానికి రిమోట్ కంట్రోల్ గ్యాస్ స్టవ్లు ఉన్నాయా? మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? పెళ్లి రోజు నాడు మా ఆయన ఆఫీస్కి సెలవు పెట్టాడు, నన్ను ఎక్కడికైనా బయటికి తీసుకెళ్తాడు గల అనుకున్నా. తీరమా చూస్తే హాస్పిటల్కి తీసుకెళ్ళాడు. రవణ, నేను అర్జెంటుగా ఊరెళ్ళాల్సి వస్తుంది. మా ఇంటి తాళాలు బీరువా తాళాలు నిన్ను నమ్మి ఇస్తున్నాను. మా అత్తయ్య వస్తుంది, ఇచ్చే. ఎత్తి ఎప్పుడుకి వస్తుందో? రేపు ఉదయాన్నే వస్తుంది. సర్లే, నాకు టైం అవుతుంది, వెళ్తున్నా. ఓకే 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 2 నిమిషాల తర్వాత కుస్మా కుస్మా ఆగు. ఏమైంది? సరైన తాళాలు ఇచ్చినట్లేవు, మీ ఇంట్లో బీరువా ఓపెన్ అవ్వడం లేదు. ఏవండి, నా కొంటి నిండా నగలేసుకోవాలని ఉందండి. డాక్టర్ గారు, నేను ఒక కిడ్నీ అమ్మేయాలనుకుంటాను, ఏదైనా బేరం వస్తే చూడండి. కిడ్నీలు ఎందుకండి అమ్మాలనుకుంటాను? బయట బంగారం రేట్ ఎంత ఉందో తెలుసు కదా, నీకు నగలు కావాలంటే నా కిడ్నీలు అమ్మాల్సిందే. ఏవండి, తిరిగి తిరిగి వచ్చినట్టున్నారు, టీ తాగుతారా? ఏంటి రోజు మా ఆవిడికి నా మీద ప్రేమ పొంగిపోయింది. సరే ఇవ్వే. ఎలాగో వచ్చారు కదా, కిచెన్ లోకి వెళ్ళి టీ పెట్టియండి ఇద్దరికి. పెళ్ళయ్యాక మా ఆయనతో సినిమాలు, శకాలు, ట్రిప్పులు కలిసి తిరగొచ్చాను అనుకున్నాను. కానీ పెళ్ళయ్యాక తెలిసింది మా ఆయనతో డిమార్ట్ సరుకులకి బయటకు వెళ్ళడం తప్ప ఇంకెక్కడికి వెళ్ళలేనని. ఏం చెప్పావురా? ఏమండి, ఈరోజు టిఫిన్ ఏం చేయమంటారండి? ఏదో ఒకటి చేయవే. మీ ఇష్టం, మీకేం చేయమంటే అదే చేస్తాను. సరే దోశ చెయ్యి. నిన్నే తిన్నారు కదండి. సరే సాంబార్తో ఇడ్లీ చెయ్యి. అబ్బా, ఇంట్లో పప్పు లేదండి, తీసుకురండి చేస్తాను. సరే పూరి అయినా చెయ్యవే. ఆయిల్ ఫుడ్ అండి, అరగదు. సరే కనీసం బ్రెడ్ జామ్ ఉంటే మొహం మీద పడే. మీరేమైనా పేషెంటా అది తినడానికి? సరే లేవే, నీకు నచ్చింది చెయ్యవే. అదేటి కాదు, మీరు చెప్పండి, మీరు ఏది తింటే అదే చేస్తాను. మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? అమ్మ బాగా ఆకలేస్తున్నామా, 10 రూపాయలు ఉంటే ఇవ్వండి అమ్మా. తమ్ముడు, చూడనందుకు బానే ఉన్నావు కదా, నీకు మంచి పని ఇప్పిస్తాను, చేసుకుంటావా? చేసుకుంటానక్క. నెలకి దీంట్లో ఎంత సంపాదించావు చెప్పు, దాని తగ్గ పని చూడాలి కదా. నెలకి 150,000. ఏమండి, మీకు రీల్ పంపించాను చూసారా? ఏ రీల్ చూడలే, గంటకు 10 రీల్స్ పంపిస్తాను. ఏ రీల్ అని చూడమంటావే? ఇంకోసారి రీల్స్ పంపించావంటే బ్లాక్ చేసి పడేస్తా. ఏమండి, మన ఇద్దరం పక్క పక్కనే ఉన్నాం కదా, దోమలో నన్ను కుట్టుకున్నా మిమ్మల్ని ఎందుకు కుడతాయండి? దోమలు నిన్ను కుట్టాలనుకో, ముందు వాటి ముక్కు నీ మేకప్ను దాటాలి, ఆ తర్వాత నీ చర్మాన్ని దాటాలి, ఆ తర్వాత అందులో ఉన్న రక్తాన్ని తాగాలి. అవి ఆ మేకప్ గుచ్చే లోపే వాటి ముక్కు ఇరిగిపోతుంది. అందుకని నిన్ను వదిలి నా రక్తాన్ని తాగుతున్నాయి. మాకు కూడా 7 తరాలు కూర్చొని తినేంత ఆస్తులుండే, కానీ నేనే 8వ తరంలో పుట్టిన. ఏంటి మెల్లో బోటేసుకొని తిరుగుతున్నావు? పెళ్ళికి వచ్చిన వాళ్ళందరూ నువ్వెవల తాలూకా అని అడుగుతాండ్రు. వాళ్ళందరికీ సమాధానం చెప్పలేక బోర్డు వేసుకొని తిరుగుతాను. 16 ఏళ్ల వయసు పోయింది మీకు నాకు. ఏంటి, మీకెవరితోనో అఫైర్ ఉంది కదా? చిచ్చి, అలాంటిదేం లేదే. నా మీద ఒట్టేసి చెప్పండి. నువ్వు తలకి నూనె రాసుకున్నావు, నేను ఒట్టేసాను అనుకో, నా చెయ్యంతా నూనె అయిపోద్ది. నేను జేబులో కానీ ఇంకెక్కడైనా చేయి పెట్టాను అనుకో, అదంతా నూనె అయిపోద్ది. అయితే తల కడుక్కొని వస్తాను, ఉండండి. గౌరీ, నీకు నాకు బ్రేకప్. ఇప్పుడు రీజన్ అన్ని అడక్క, నీకు నాకు బ్రేకప్ అంతే. కావేరి, నీకు నాకు బ్రేకప్. నువ్వు ఇచ్చిన గిఫ్ట్స్ అన్ని నీకు రిటర్న్ ఇచ్చేస్తాను. ఇప్పుడు నువ్వు నన్ను ఏవి అడక్క, నీకు నాకు బ్రేకప్ అంతే. రమ్య, ఆఫ్రేన్, మానస, సౌమ్య, ఇలాంటి కొన్ని డ్రింక్స్ కి నిమ్మకాయ ఎందుకు పెడతారో ఆ మాత్రం తెలియదేటండి. ఇలాంటి డ్రింక్స్ తాగినప్పుడు మనకి దిష్టి తగలకుండా.
రోజు మా ఆయన తిడుతున్నాడు. పక్కింటి చీర కొనుక్కుంది, ఎదిరింటోళ్ళేమో కారు కొనుక్కున్నారు, చుట్టాలేమో గోల్డ్ కొనుక్కున్నారు, నేనే ఏం కొనుక్కోలేదు. బాధపడకు, ఏదో ఒక రోజు నువ్వు కొనుక్కుంటావులే. టైం అయింది. అప్పుడే గంట అయిపోయిందా? ఇదిగో 500. ఏంటే టైం అయిపోయిందన్నా, ఆమెమో 500 ఇచ్చి వెళ్ళిపోయింది. మాకైతే ఏం అర్థం కావట్లేదు. తన బాధలు చెప్పుకోవడానికి ఎవరూ లేరంట, అందుకే గంటకి 500 తీసుకుని నేనే వింటున్నా. సినిమాల్లో హీరోకి 2-3 అందమైన మరదళ్ళు ఉంటారు, కానీ నిజ జీవితంలో ఇదిగో ఇలా సీముడు ముక్కు సింపురు జుట్టు వేసుకొని ఉంటారు. ఏం చెప్పావురా? శ్రీను, మీ ఆవిడుందా? చెట్టంత మనిషిని నేను ఇక్కడ ఉన్నాగా, విషయం ఏంటో చెప్పు. చెట్టంతా పిచ్చి మొక్కలా ఇంతున్నావు. చీరలు కొనాలి, తోడు కోసం వస్తుందని. 24 గంటల నైటీలో ఉండే నీ చింపురి మొహానికి చీరలు అవసరమా? ఏంటే ఇంత చల్లగా ఉంది, ఉడుగ్గా ఉండాలని తెలీదా? వెళ్ళి పొగలు వచ్చేలా ఉడుగుడుగు తీసుకొని రాపో. ఆ ఉడికి సరిపోద్దా, లేకపోతే ఇంకా ఉడుకుడుగ్గా పొగలుగా తెమ్మంటావా? అంటే అది వచ్చే ఏమైందే అలా పడిపోయావు? ఏం అవ్వలేదండి, తలనొప్పి వస్తుందని తలనొప్పి మాత్రం వేసుకున్నాను. అది కడుపులోకి వెళ్ళిపోకుండా తలలోకి వెళ్ళాలని ఇలా పడుకున్నాను. హాయ్ ఫ్రెండ్స్, మేము మా ఊరు వచ్చాము. ఇదే మా ఇల్లు. ఎప్పుడు పని పాట లేదా? ఎప్పుడు ఫేస్బుక్ లో వీడియోస్ చేసుకుంటూ ఉంటారా? మరి నువ్వెందుకు ఫేస్బుక్ వస్తున్నావు? ఏమైనా పిహెచ్డి చేయడానికి వస్తున్నావా? అంటే అది శ్రీను, ఈ చీరలో ఎలా ఉన్నాను? చందమామలా ఉన్నా. థ్యాంక్ యూ. నేను నిజంగానే చందమామలాగా ఉన్నాను. కాకపోతే కోడిగుడ్డులోని చందమామలా ఉన్నా. మెల్లికి తిప్పండి. తిరగడం లేదో పట్టేసిందా? మెల్లికి తిప్పండి. ఇటు చూడండి, ఇటు చూడండి. శ్రీనుకి ఏమైంది పాపా? మా ఆయనకి మెల్ల పట్టేసింది. ఓ అవునా? ఏటి భాగ్య, ఈరోజు ఇంత హాట్ గా తయారయ్యావు? హాటుగా తయారైందా? ఎక్కడే హాటుగా తయారైంది, నార్మల్ గానే ఉంది కదే. తెలిసిపోయిందా? తిరిగేసింది, బాగుంది, బాగా అయిపోయింది. చూడు ఇప్పుడు ఎలా ఉందా? మస్తు షేడ్స్ ఉన్నాయని. ఏమమ్మా, ఈ మూగబ్బాయి దగ్గర 10,000 రూపాయలు అప్పు తీసుకున్నావట, ఇప్పుడుకొచ్చి ఇవ్వలేదంట? సార్, ఈ మోగబ్బాయి ఇప్పటికొచ్చి నోరిప్పి నన్ను అడగలేదు సార్. ఎందుకండి మీరు రోజు నైట్ టైం పాటలు పాడుతూ ఉన్నారు? మా పాప ఏడుస్తుందండి, తన ఏడుపుకి మీరు డిస్టర్బ్ అవుతారని నేను పాటలు పాడుతాను నిద్రపుచ్చుతున్నానండి. ఈ పాప ఏడ్చినా సరే మేము పెద్దగా డిస్టర్బ్ కాం, కానీ దయచేసి మీరు మాత్రం పాడకండి ప్లీజ్. ఏంటండి, ఈ రోజు కూడా తాగడానికి తెచ్చుకున్నారా? నాకు ఒక విషయం చెప్పండి, మీకు నేనంటే ఇష్టమా, మందంటే ఇష్టమా? మందే. మందా? ఎందుకు? మందు తాగితే కిక్కు ఎక్కుద్ది, నువ్వు వాగితే కిక్కు దిగుద్ది. అత్త, నేను వచ్చేసా. ప్రయాణం బాగా జరిగిందా? రాక మా ఇంటికి వచ్చారు. చికెన్ తింటారా, మటన్ తింటారా, చేపలు తింటారా? చిన్న పని నుండి వచ్చావురా, వెళ్తూ వెళ్తూ నేను చూసి వెళ్దామని వచ్చాము. ఇప్పుడు ఆ వంటల సెక్షన్ ఏం పెట్టుకోకు, మాతో మాట్లాడు. అమ్మయ్య, ఇప్పుడు ఎక్కడ వండాలేమోనని తెగ భయపడుతున్నా. ఎందుకే చీరలు పారేస్తానా? ఎప్పుడు చీరలు కొనమన్నా బీరో నిండా అన్ని చీరలు ఉన్నాయి, ఇంకా చీరలు ఎందుకని తిడతారు కదేటి? అసలు చీరలే లేకపోతే మీరే కొంటారు కదేటి? నీకు చీర కొనిస్తే ఒక చీరతో పోద్ది, లేదంటే మొత్తం చీరలు పోయేలాగా ఉన్నాయి. పద. ఏం పాపా, అర్జెంట్ గా రమ్మని చెప్పి కాల్ చేసావు? నాకు 5 లక్షల అప్పు కావాలి. సరే ఇస్తాను, కానీ షూరిటీ ఏం పెడతావు? మా ఆయన్ని పెడతాను. మీ ఆయన నేనేం చేసుకోవాలి?
మా ఆయన విలువ నీకేం తెలుసని మాట్లాడుతున్నావు. మా ఆయన వల్ల నీకు నెలకు 10,000 మిగులుతుంది. 10,000 ఎలా? మా ఆయనతో ఇల్లు తుడిపించుకోవచ్చు, బట్టలు ఉతికించుకోవచ్చు, వంట చేయొచ్చు, గిన్నెలు దోమొచ్చు, బాత్రూమ్లు కడగొచ్చు. అంతెందుకు అన్ని పనులు మా ఆయనతో చేయించుకోవచ్చు ఫ్రీగా. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? ఏమండి, ఎందుకండి మా ఆడవాళ్ళలాగా మీ మగవాళ్ళు ఎక్కువగా బంగారం వేసుకోవడానికి ఇష్టపడరు? ఎందుకంటే మా మగాళ్ళ మనసే బంగారం కాబట్టి. బుజ్జి ఏడిపోతున్నావు? ఇంట్లో చక్కెర అయిపోయింది, పక్కింటి చక్కెర ఎక్కడానికి పోతున్నా. పక్కింటోళ్ళ దగ్గర చక్కెర అడకరానికే పెళ్లికి రెడీ అయిపోయినట్లు పోతున్నావేమే? మొన్ననే వాళ్ళ ఇంట్లో సీసీ కెమెరాలు ఫిట్ చేయించారు. ఆ సీసీ కెమెరాలో నేను మంచిగా వాడాలి. ఏంటమ్మా ప్యూర్ లెదరా? ప్యూర్ లెదర్ సార్. ప్యూర్ లెదర్ అని గ్యారంటీ ఏంటి? ఈ బెల్ట్ తీసుకెళ్లి మీ ఆవిడ చేతిలో పెట్టండి సార్. ఆవిడ 4 తిట్లు తిట్టండి. ఇది లెదరో కాదో మీకే తెలిసిపోద్ది. ఏం శ్రీను, ఏమైంది? సన్నబడిపోయావు. ఓ అదా, ఈ మధ్యన మా ఆయన 2 నెలల నుంచి డేటింగ్ చేస్తాడు. ఓసే అది డేటింగ్ కాదే, డైటింగే. అంటే అది అదే 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 చేస్తాడు. ఏమైంది మేడం? ఏం ఫోన్ ఇచ్చినావు? నెలకు రీఛార్జ్ అడుగుతున్నది. ఏమడుతున్నావేంటి? హల్వా హల్వా? హల్వా మరి బీరకాయలు బెండకాయలు ఎందుకు కోయించావు? వెజిటబుల్ హల్వా. మరి లాస్ట్ లో గరం మసాలా వేసావు? గార్నిష్ కోసం. హస్బెండ్ ని హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అంటారు, మరి వైఫ్ సంగతి ఏంటి? వైఫ్ ని నెక్ ఆఫ్ ద ఫ్యామిలీ అంటారు. ఎందుకంటే నెక్ ఎడ్ తిప్పితే హెడ్ అడ్ తిరగాలి. గుర్తుపెట్టుకో. అమ్మాయి కొన్ని అల్లుడు మళ్ళా తాగొచ్చిండు. ఒకసారి ఫోన్ ఇయ్యు. ఇస్తున్నా. అల్లుడా, ఇక నువ్వు ఎట్లనే మందు తాగుతావా? అసలు నువ్వు మందు తాగుడు ఎప్పుడు బంద్ చేస్తావు? మామయ్య మందు తాగుడు నువ్వెప్పుడైతే బంద్ చేపిస్తావో నేను మందు తాగుడు అప్పుడు బంద్ చేస్తా. హలో హలో హలో, మళ్ళీ 90 కొట్టేస్తా. భయపడాల్సిన అవసరం ఏం లేదు. రీల్స్ చేసి చేసి నీరసం వచ్చినట్టుంది. ఈ టాబ్లెట్లు వాడండి, తగ్గిపోతుంది. ఈ టాబ్లెట్సా? నేనేను. ఏమైంది నీకు? టాబ్లెట్ చేస్తావు కదే. ఈ టాబ్లెట్స్ నా డ్రెస్ కి మ్యాచ్ అవ్వడం లేదండి. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? ఒకప్పుడు అమ్మాయిలు భయపడేవాళ్ళు ఎలాంటి మొగుడు వస్తాడా అని. ఇప్పుడు అబ్బాయిలు భయపడుతున్నారు అసలు పెళ్ళి అవుద్దా లేదని. మా అమ్మాయిని నీకు ఇచ్చి పెళ్లి చేసిన తర్వాత చాలా సంతోషంగా ఉన్నాం అల్లుడు. నువ్వు సంతోషంగా ఉండాలంటే నేనేం చెయ్యాలి అల్లుడు? మీ అమ్మాయిని మీ ఇంటికి తీసుకెళ్ళిపోండి అత్తయ్య. ఏం చెప్పావురా? ఏమండి, మీ ఉద్దేశంలో లవ్ మ్యారేజ్ బెటరా, అరేంజ్ మ్యారేజ్ బెటరా? కాకరకాయను ఫ్రై చేసిన, కాకరకాయను పులుసు పెట్టిన చేదు మాత్రం పోదు కదనే. పెళ్లి కూడా అంతే. ఒకప్పుడు అమ్మాయిలు భయపడేవాళ్ళు ఎలాంటి మొగుడు వస్తాడా అని. ఇప్పుడు అబ్బాయిలు భయపడుతున్నారు అసలు పెళ్ళి అవుద్దా లేదని. ఏవండి, నాకు 10,000 ఇవ్వండి, బ్యూటీ పార్లర్కి వెళ్తాను. 10,000? పార్లర్కి వెళ్తున్నావా లేక పార్లర్ పెడుతున్నావా? వెళ్ళి పాన్స్ పౌడర్ రాసుకో.